నలువైపుల నుండి బుద్ధిని ఇముడ్చుకొని భ్రుకుటి మధ్యస్థానంలో ఏకాగ్రమవ్వండి. నేనాత్మ బిందు రూపాన్ని నేను బిందువుని బిందువు యొక్క సంతానాన్ని నాలో తండ్రి యొక్క తలంపు ఇమిడి ఉన్నది. నేనాత్మ ఈ దేహం నుండి భిన్నంగా ఉన్నాను. నేను వేరే, ఈ శరీరం వేరే. నేను బాబాకు ప్రియమైన సంతానాన్ని. అజర్, అమర్, అవినాశి బిందువును. ఇదే నా యొక్క అనాది ఆది స్వరూపము. ఇప్పుడు సృష్టి యొక్క అంతిమ సమయం జరుగుతున్నది. ఈ అంతిమ సమయంలో నేనే పురుషార్థం చెయ్యాలి. స్వయం కూడా బిందు రూపంలో స్థితమవ్వాలి. నిరంతర స్మృతి కూడా బిందువైన బాబాను మాత్రమే చెయ్యాలి. ఈ డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని చూస్తూ కూడా సాక్షిగా అయిపోవాలి.
ఫుల్ స్టాప్ పెడుతూ వెళ్ళాలి. ఈ క్షణం, ఈ ఘడియ ఏదైతే జరిగిపోయిందో అది కొత్తదేమీ కాదు అనే స్మృతి ద్వారా బిందువు పెడుతూ ముందుకు సాగాలి. ఈ ఒక్క బిందువులోనే అంతా ఇమిడి ఉంది. నేను శివబాబా మరియు డ్రామా అంతా కూడా ఈ బిందువులోనే ఇమిడి ఉంది. ఇంకా దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమూల్యమైన సంగమ యుగంలో నాది మరియు ఇంకే కర్తవ్యము మిగిలి ఉంది? బిందువైన తండ్రిని శ్వాస శ్వాసలో స్మృతి చేసే పని తప్ప ఇంకేమీ మిగిలి లేదు. ఈ సంపూర్ణ మనుష్య సృష్టి రూపీ కల్పవృక్షము సమస్త సృష్టి యొక్క విస్తారము ఒక్క తండ్రిలోనే ఇమిడి ఉంది. వారే బీజరూపుడైన బిందువైన శివబాబా. నా బిందువులో అవినాశి 84 జన్మల యొక్క రికార్డు నిండి ఉంది.
ఎంత ఆశ్చర్యం! నేను బిందువైన ఆత్మను స్వయాన్నే మర్చిపోయాను. స్వయంలో నిండిన 84 జన్మల యొక్క అవినాశీ పాత్రను కూడా మర్చిపోయాను. బిందువైన ఆత్మ తన అసలైన స్వరూపాన్ని మరచి దేహాభిమానంలో వచ్చి స్వయాన్ని దేహమని అర్థం చేసుకున్నది. ఈ సమయమనే కాలచక్రంలో కూరుకుపోయి రావణుని యొక్క బందీగా అయిపోయింది. రావణుని ఈ మాయావి నగరిలో ఆ రచనలో దాగుడు మూతలాటలో తిరుగుతూ తన అవినాశీ ప్రియతముడైన తన సాజన్ తన హృదయాభిరాముణ్ణి కూడా మరిచిపోయింది. శోకవాటికలో ఒక జైలు పక్షిలాగా రోజుల్ని గడుపుతూ ఉండినది. ఓ నా ప్రియమైన బాబా, శుక్రియా బాబా, నా సాజన్, ప్రియమైన నా ప్రియుడా, ఏ రావణుని సంకెళ్ళలో కూరుకుపోయి ఉన్నానో ఆ సంకెళ్ళ నుండి నన్ను స్వతంత్రురాలిగా చేసి నా పరిచయాన్నిచ్చి నాలో నిద్రించి ఉన్న స్మృతిని తిరిగి నాకు ఇచ్చారు. అంతేకాక నన్ను మీ భాగస్వామిగా స్వీకరించారు. నాకు నా బిందు స్వరూపము యొక్క స్మృతినిప్పించారు.
నా సత్యస్వరూపాన్ని అనుభవం చేయించారు. మూడు బిందువులను మర్చిపోయిన కారణంగానే నాకీ దుర్గతి ఏర్పడింది. నేను ఇంతగా పతనమయ్యాను. కానీ ఇప్పుడు నా వాస్తవిక రూపాన్ని గుర్తించాను. నాకు నా అసలైన ఇంటి యొక్క దారి లభించింది. ఇప్పుడు నా ఇంటికి తిరిగి వెళ్ళాలి. దాని కొరకు నేను అదే బిందు రూపంలో స్థితమవ్వాలి. ఏ రూపంలోనైతే నేను నా ఇల్లైన పరంధామం నుండి ఈ సాకార లోకంలోకి వచ్చానో అదే బిందు రూపాన్ని ధరించి ఈ సాకార లోకాన్ని వీడాలి. నా ఇల్లైన పరంధామానికి చేరుకోవాలి. నేనాత్మ అశరీరిగా ఈ భూమిపైకి వచ్చాను. వంద శాతం పవిత్రంగా వచ్చాను.
ఇప్పుడు 100% అశరీరిగా అయ్యి పవిత్రంగా అయ్యి వాపస్ ఇంటికి వెళ్ళాలి. నేనాత్మ అనాది అవినాశి బిందువును. నేను అశరీరీ బిందువును. నేను బిందువును. నేనాత్మను.